తెలంగాణలో మలి ముఖ్యమంత్రి రేవంత్ సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు శత్రువులు కాదట. తెలంగాణలో దుష్మన్లు ఎవరు అంటే మరి పాలి రాష్ట్రంలో ఉండే ఆంధ్ర పాలకులట. ఏరుబడి ఎవల రాష్ట్రాలు వాళ్ళే ఎరుకుంటుర్రు. మళ్ళా అన్నదమ్ములోనే కలిసి ఉంటున్నామని ఖుద్దు కేసీఆర్ సారు చెప్పినాక మళ్ళా పాలి రాష్ట్రములు పగోళ్ళు అని ఎవరన్నారు, ఏం కథ అంటారా అన్నీ నుండ్రిగో. అమ్మా దొరవారి ఆడబిడ్డే కల్వకుంట్ల కవిత మేడము అలియసు దేవనపల్లి కవిత మేడము చెప్పుర్రి. శత్రువు కేసీఆర్ అనుకుంటున్నాడు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. ఇన్నారా కేసీఆర్ సార్ గావురాల బిడ్డే ఎమ్మెల్సీ కవిత మేడం ఏమంటున్నదో. మరి ఇప్పుడెందుకు ఇట్లా అంటుందంటారా మొత్తం ముచ్చటి నుండి దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఇన్నరా పుట్టినకాడ నుంచి ఆంధ్రలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ సార్ను పట్టుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టిర్రట. ఎంత మంచి ఆఫీసర్లు అయినా వాళ్ళ రాష్ట్రం కోసం పనిచేస్తారు తప్పితే తెలంగాణ కోసం చెయ్యరు. కాబట్టి రేవంత్ సార్ వెంటనే ఆదిత్య సార్ను ఆ నౌకర్లకెళ్ళి తీసేయాలన్న తరీకాలు అనుకొచ్చింది. ఆంధ్రులు తెలంగాణలో కొలువులు చేస్తే ఆగం చేస్తారని మీరు మంచిగానే అంటుర్రు. మరి మీ కార్ పార్టీలో ఉన్న కొందరు పాలి రాష్ట్రం లీడర్ల ముచ్చటేంది? వాళ్ళు వాళ్ళ రాష్ట్రం కోసం దేవులాడరా? ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకు కూడా జీవి కొట్టుకుంటలేదా? మీ నాయన హైదరాబాద్లో ఉండేటోళ్ళు సెటిలర్స్ అన్నోళ్ళు అంతా కూడా ఎవ్వరు కూడా సంక్రాంతికి చక్కగా ఆంధ్రాకు పోయి పండుగ చేసుకుంటారు. తెలంగాణలో ఎందుకో చేసుకుంటలేరు. వాళ్ళతో రాష్ట్రానికి ఏం మోసం కూడా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.